ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాల్టి సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇక భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఆల్రెడీ కేసీఆర్ నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందీనగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. సో ఇక మధ్యాహ్నం 1 గంటకి నందీనగర్ నివాసం నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ నాయకులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, సో అందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకొని మరో పోరాటానికి సిద్ధం కావాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి రంగారెడ్డి అదేవిధంగా ఎత్తిపోతల పథకానికి సంబంధించి సో అది 45 టీఎంసీలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రజల్లో ఈ యొక్క అవలంబిస్తున్న తీరు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ఎండగట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు వారికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా గోదావరి నీటి వాటా విషయంలో కూడా తెలంగాణకి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టడం వల్ల పూర్తిగా తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉన్నదని, సో అందుకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎటువంటి కార్యాచరణ ఉండాలి ఏంటనే దానిపైన కూడా నాయకులకు ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేస్తారు మధ్యాహ్నం 2 గంటలకి. ఇక మిగిలిన అంశాలపైన కూడా ప్రత్యేకంగా నాయకులతో కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది 2023 శాసనసభ ఎన్నికల సమయంలో. కానీ ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయింది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులకి 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాబట్టి నిరుద్యోగులకు కూడా 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది. ఈ అంశంపైన కూడా కేసీఆర్ నాయకులతో చర్చిస్తారు. ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసి ప్రజల్లో ఉండి ప్రజా పోరాటానికి మరోసారి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దాంతోపాటు ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఏడాది చేయాలని చెప్పేసి భావిస్తుంది. నెక్స్ట్ జనవరి నుంచి కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి శ్రీకారం చుట్టనుంది. అందుకు జనవరి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకారం చుడతారా, లేకపోతే ఫిబ్రవరి నుంచి శ్రీకారం చుడతారా అనేది కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక కేసీఆర్ ఇక ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు. ఎందుకంటే 2 భారీ బహిరంగ సభలు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అందుకు ఒకటి దక్షిణ తెలంగాణలో భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా ప్రజా సమీకరణ చేసిన తర్వాత ఈ యొక్క బహిరంగ సభకు ప్లాన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నీటి వాటా విషయంలో ఇటు కృష్ణా జలాల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయం, అదేవిధంగా గోదావరి జలాల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకూడదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు నాయకులకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత ప్రజలకు వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ప్రజలతోటి ఈ యొక్క ఉద్యమ శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఏడాది రైతు బంధు విషయంలో కూడా ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ ప్రతి సీజన్కి
రైతు బంధు సకాలంలో ఇచ్చేవారు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాని పెట్టారు. కానీ రైతు భరోసా సకాలంలో రైతులకు ఇవ్వకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందుకు రైతులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా కేసీఆర్ ఈరోజు నాయకులకి దిశానిర్దేశం చేయడంతో పాటుగా మిగిలిన అంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అవా కొనసాగింది. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి అందుకు అదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎన్నిక ఏదైనా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకులకు ఒక సంకేతం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు పనిచేయాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి నిన్న కేటీఆర్ కూడా మీడియా చిట్చాట్ నిర్వహించారు. కేటీఆర్ కూడా ఇదే చెప్తున్నారు. 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, ఇది పక్కా అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అందుకు మా నాయకులకు ఒక దిశానిర్దేశం చేయడం పాటుగా ఖచ్చితంగా ఒక నూతన ఉత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో ప్రజలు ఇసిగి చెందారు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అందుకు చాలా స్థానాలలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళి రానున్న రోజులలో పార్టీ బలోపేతం, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, అదేవిధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంగా, అదేవిధంగా మిగిలిన అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేసి ప్రజల్లోనే ఉండి ప్రజా కూడగట్టి ఈ విధంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఈరోజు కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్కు వస్తారు. ఆల్రెడీ తెలంగాణ భవన్లో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతారు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరవుతారు, ఎంపీలు మాత్రమే హాజరవుతారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ అంశాలన్నిపైన కూడా కేసీఆర్ చర్చించిన తర్వాత కేసీఆర్ ఈరోజు మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడతారా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి అంశాలు ముఖ్యంగా ఏం జరిగింది, ఎటువంటి నిర్ణయాలు పార్టీ తీసుకుందనే విషయాలు కూడా మాట్లాడితే కేసీఆర్ మాట్లాడతారు మీడియాకు ముందుకు వచ్చి, లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఎవరో ఒకరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి బయలుదేరి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమవుతుంది. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.